నమస్తే, వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా. ఈ సమస్యలకి హోమియోపతిలో చికిత్స ఎలా ఉందో మనకు తెలియచేయడానికి హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ అంబిక మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. ముఖ్యంగా పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా ఈ సమస్యల గురించి మాట్లాడుకోబోతున్నాం. ముందుగా పైల్స్ అంటే ఏంటి, అసలు ఈ సమస్య ఎందుకు వస్తుందంటారు? పైల్స్ యానోరెక్టల్ ఇష్యూస్లో ముఖ్యంగా మనం చూసేది ఆశ్రమూలలు, మనం వాడుక భాషలో చెప్పేది. సో ఈ హిమోరాయిడ్ ప్లెక్సస్ మనకి ఎప్పుడైతే స్వోలెన్గా అల్సరేటివ్గా మారడం జరుగుతుందో ప్యాథలాజికల్లీ, ఆ కండిషన్ని మనకి బయటికి ప్రొట్రూడ్ అయిపోయి ఎక్స్టర్నల్ స్కిన్ ట్యాక్స్ కింద హ్యాంగ్ అవుతూ మల విసర్జన జరిగే సమయంలో నొప్పి కానీ, ఇరిటేషన్ కానీ, మంట, ఏదో ఇచ్చి సెన్సేషన్ ఉండడం నోటీస్ చేస్తుంటాము. అండ్ ఇది స్వోలెన్ ఎక్కువగా వాపు వచ్చే కొద్ది ఏమవుతుంటుందంటే రెక్టల్ బ్లీడింగ్ కూడా అవుతూ ఉంటుంది. సో ఈ రెక్టల్ ప్రొలాప్స్ అనేది 1 or 2 స్కిన్ ట్యాక్స్ అట్లా మల్టిపుల్గా కూడా వచ్చేస్తూ ఉంటాయి. సో పైల్స్ ఎందుకు డెవలప్ అవుతుంటాయి? సహజంగా తీసుకున్నట్టయితే మనం తీసుకునే ఆహారంలో పోషక విలువలు తక్కువగా ఉన్నప్పుడు, ఫైబర్ డైట్ తక్కువగా ఉన్నప్పుడు, వాటర్ ఇంటేక్ చాలా తక్కువగా తీసుకుంటున్నారు, అండ్ నెక్స్ట్ వచ్చేసి క్రానిక్గా దీర్ఘకాలికంగా మలబద్ధకం సమస్య ఉన్న వాళ్ళలో ఎక్కువగా మక్కు పట్టడం వల్ల కూడా ఇంటర్నల్గా ఈ హెమరాయిడ్ ప్లెక్సెస్ అనేవి జనరల్గా ఫిజియోలాజికల్ అంటే డే టు డే యాక్టివిటీస్లో అవి ఏం చేయాలి, మలాన్ని బయటికి పంపించే ప్రక్రియలో ఒక కుషన్ మాదిరి హెల్ప్ చేయాలి. కానీ ఇట్లాంటి యాక్టివిటీస్ ఉన్నప్పుడు, ప్రాపర్గా ఫుడ్ తీసుకున్నప్పుడు, జంక్ ఫుడ్ కన్జంప్షన్ ఉన్నప్పుడు, ఎక్కువగా బేకరీ ఐటమ్ ఎక్కువ తీసుకున్నప్పుడు, స్పైసీ లేదా ఆల్కహాల్ ఇట్లాంటి అడిక్షన్స్ ఉన్నప్పుడు, అండ్ అదర్ కండిషన్స్ గ్యాస్ట్రైటిస్ లాంటి సమస్యలు ఉన్నప్పుడు కానీ ఇది స్లోగా డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. చాలామంది ఇనీషియల్ స్టేజెస్లో ఏమనుకుంటారంటే ఏదో వేడి చేస్తుంది, పచ్చళ్ళు తింటే వేడి చేసింది, లేదా స్పైసీ నాన్ వెజ్ తీసుకున్నప్పుడు రెక్టల్ బ్లీడ్ అవుతుంది. కానీ ఈ కండిషన్ మనకి ఇంటర్నల్ పైల్స్ డెవలప్ అయ్యేటప్పుడు ఇదొక ఇండికేషన్. సో ఈ ఫస్ట్ స్టేజ్ని చాలామంది నెగ్లెక్ట్ చేసేస్తారు, వేడి చేస్తుంది అన్న ఒక అపోహలో. సో ఎక్కువ ప్రోటీన్ డైట్ కానీ, సో డైజెషన్కి అడిక్వేట్ టైం ఇవ్వలేము, అడిక్వేట్ వాటర్ ఇవ్వలేదు, బ్యాలెన్స్డ్ పీచు పదార్థాలు ఇవ్వనప్పుడు డెఫినెట్గా ఎక్స్క్రీటరీ సిస్టమ్ అండ్ ఎండ్ ప్రోడక్ట్ మనకు స్టూల్ అనేది చాలా హార్డ్గా ఉన్నప్పుడు డెఫినెట్గా ఈ సాఫ్ట్ టిష్యూ మెటీరియల్, ఈ ప్లెక్సెస్ అనేవి ఇరిటేట్ అవుతుంటాయి, అల్సరేషన్ అండ్ వాపులోకి వెళ్ళిపోతాయి. సో ఇది మళ్ళీ విసర్జన జరిగే సమయంలో తొలి దశలో రెక్టల్ బ్లీడ్ అండ్ పెయిన్ ఇస్తూ ఉంటుంది. అండ్ అది ముదిరే కొద్దీ, గ్రేడ్స్ మారే కొద్దీ బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం నొప్పి ఒక్కొక్కరికి 1 hour ఉండొచ్చు, మళ్ళీ విసర్జన జరిగిన తర్వాత, లేదా రోజంతా కూడా కంటిన్యూ అవ్వచ్చు. రైట్, కాలర్ లైన్లో ఉన్నారు వెంకటస్వామి షాద్ నగర్ నుంచి. వెంకటస్వామి గారు, డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. హలో వెంకటస్వామి గారు. మేడం. చెప్పండి సార్. మేడం, నేను షాద్ నగర్ నుంచి మాట్లాడుతున్నా. ఇంతకుముందు పైల్స్ గురించి ట్రీట్మెంట్ ఇస్తున్నా మేడం నేను మేందపట్నంలో. ఓకే. అది వచ్చేసి 1 year టర్మ్, అంటే 1 year కంప్లీట్ తీసుకున్నా. పైల్స్ తగ్గినవి. కాకపోతే ఒక వారం రోజులకి వెళ్ళి ఇప్పుడు మోషన్కి వెళ్ళిన తర్వాత బ్లడ్ పడుతుంది. ఓకే. అయితే నొప్పి లాంటిది ఏమీ లేదు కానీ బ్లడ్ పడుతుంది. ఓకే, ఫైన్. ఓకే, ఈ మధ్య కాలంలో మీరు ఏమన్నా డైట్ ఏమన్నా మార్చారా, లేదంటే లైక్ మీకు మళ్ళీ విసర్జన అనేది మలం అనేది చాలా హార్డ్గా వస్తుందా, ఏమైనా కారణాలు అబ్జర్వ్ చేశారా, ఏమన్నా ఫ్రీక్వెంట్ మెడికేషన్ ఏమన్నా తీసుకున్నారా? ప్రస్తుతానికైతే అది ట్రీట్మెంట్ బంద్ చేసినా మేడం. అయితే సేమ్ మోషన్ అయితే ఏం ప్రాబ్లం ఏమి లేదు. ఓకే. కాకపోతే ఎప్పుడైనా ఇట్లానే మోషన్స్ ఎక్కువ పెట్టినప్పుడు ఆ విధంగా పడుతుంది. ఓకే. సో డెఫినెట్గా ఇక్కడ ఏంటంటే ఇంతకుముందు ట్రీట్మెంట్ తీసుకున్నారు, చాలా మంచి రిలీఫ్ వచ్చింది. బట్ ఏమవుతుందంటే పైల్స్ కేసెస్లో కానీ, దీర్ఘకాలికంగా మలబద్ధకం సమస్య ఉన్నప్పుడు కానీ, ఏదైతే మెడికేషన్, యాంటీబయాటిక్ కానీ, పెయిన్ కిల్లర్స్ కానీ రెగ్యులర్గా వాడేటప్పుడు కొంచెం మళ్ళీ ఈ రెక్టల్ కంప్లైంట్ మిమిక్ అవుతుంది. అండ్ ప్రజెంట్ ఇప్పుడు మీకు ఓన్లీ పెయిన్ లేదు, ఏం లేదు, కొంచెం బ్లీడ్ కనిపించింది అంటే డైట్ కొంచెం చేంజ్ చేయండి. ఎక్కువగా లైక్ వాటరీ ఫుడ్ కానీ, ఆకుకూరలు ఎక్కువ తీసుకోండి. అండ్ సిడ్ బాత్స్ కూడా చేయండి. కొంచెం గోరువెచ్చని నీళ్ళల్లో బిటడిన్ కానీ, సాల్ట్ కానీ వేసి సిడ్ బాత్స్ చేయడం వల్ల ఇంటర్నల్గా ఏమైనా కంజెషన్ ఉందో అది కూడా రికవర్ అవుతుంది. స్టిల్ కంట్రోల్ అవ్వకపోతే మళ్ళీ ఒకసారి విజిట్ అవ్వండి. అక్యూట్ స్టేజ్లో ఏమైనా ప్రాబ్లం ఏర్పడినా మెడిసిన్తో తగ్గించేసేయచ్చండి. రైట్, ఇంతకుముందు పైల్స్ గురించి చెప్పారు, అలాగే ఫిషర్స్, ఫిస్టులా ఈ సమస్యలతో కూడా చాలా మంది బాధపడుతూ ఉంటారు.
అసలు ఫిషర్స్ ఫిస్టులా అంటే దీని సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, ఇదే స్టేజ్లో వస్తుందంటారు? ఫిషరీ ప్రాబ్లం ఏంటంటే ఇది మలద్వారం లోపల ఏర్పడి బయటికి వచ్చే ప్రాబ్లం హెమోరాయిడ్స్. అండ్ ఫిషరీ ప్రాబ్లం ఏంటంటే యానల్ ఓపెనింగ్ దగ్గర ఒక ఫైన్ పేపర్ కట్ లాంటి క్రాక్ ఏర్పడుతుంది. పెద్ద క్రాక్ ఏమి ఉండదు, చీలిక అనేది చాలా ఫైన్గా ఉంటుంది. బట్ ఈ క్రాక్ అనేది మల విసర్జన జరిగే సమయంలో ఇది ఓపెన్ అవుతూ పెయిన్, తీవ్రంగా నొప్పి ఉంటుంది. పేషెంట్స్ అసలు ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతుంటే అట్లీస్ట్ మోషన్కి వెళ్ళాలన్న ఒక భయంకరమైన పెయిన్ భరించలేక వెళ్ళడం స్కిప్ చేసేస్తుంటారు. అంత సివియర్ అగనైజింగ్ పెయిన్ అనేది ఫిషరీ ప్రాబ్లంలో మనం నోటీస్ చేస్తుంటాం. ఫిషరీ ప్రాబ్లం రావడానికి కారణం దీర్ఘకాలికమైన కాన్స్టిపేషన్, మలబద్ధకం. ఇది ముందు నుంచి చాలామందికి కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఈ సమస్య వస్తుంది. ఇంకా కొన్ని కండిషన్స్ ఎక్కడ నోటీస్ చేస్తుంటాం ఫిషరీ ప్రాబ్లం అంటే ప్రెగ్నెంట్ ఉమెన్స్లో లేదా పోస్ట్ డెలివరీ అయిన తర్వాత ఫిషరీ ప్రాబ్లం కూడా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకు వాటర్ ఇంటేక్ తక్కువగా ఉండడం, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ పెరగడం. సో దీనివల్ల ఏంటంటే మలం కొద్దిగా హార్డ్ అవుతూ రెక్టల్ ఏరియా మీద ప్రెషర్ ఇస్తూ హార్డ్ అయిన మల విసర్జనకి మక్కు పట్టే సమయంలో క్రాక్ ఏర్పడే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఒక్కొక్కసారి పైల్స్ అండ్ ఫిషరీస్ రెండు కూడా కలిసి కనిపిస్తుంటాయి. నొప్పి దీనివల్ల తీవ్రంగా ఉంటుంది, రెక్టల్ బ్లీడ్ అనేది ఇంటర్నల్గా వస్తున్న పైల్స్ వల్ల వస్తూ ఉంటుంది. ఇక్కడ ఫిషరీ ప్రాబ్లంలో మైన్యూట్ బ్లీడింగ్ ఉంటుంది, జస్ట్ ఓన్లీ స్టూల్, బ్లడ్ స్టెయిన్డ్ స్టూల్ మాత్రమే ఉంటుంది. కానీ పైల్స్లో ఏంటంటే బ్లడ్ డ్రాప్స్ కింద పడిపోతూ ఉంటుంది విత్ ఎక్స్టర్నల్ స్కిన్ ట్యాక్స్. ఇంటర్నల్గా స్వోలెన్ అయిన హెమరాయిడ్ ప్లెక్సెస్ బయటికి ప్రొట్రూడ్ అయిపోయి అది కొంతమందికి లోపలికి వెళ్ళిపోతాయి అండ్ కొంతమందికి బయటే ఉండిపోతాయి స్టేజ్ క్రాస్ అయిన తర్వాత. సో వీ హ్యావ్ టు రూల్ అవుట్ ఏ ప్రాబ్లం వల్ల ప్రైమరీ కంప్లైంట్ ఫిషరీ వస్తుందా లేదనంటే పైల్స్తో పాటు ఫిషరీ కనిపిస్తుందా. సో ఈ పెయిన్ అనేది చాలా తీవ్రంగా ఉంటుంది. పెయిన్ ఏదో సూదులతో గుచ్చినట్టుగా ఉండడం, రోజంతా నొప్పి లేదా హాఫ్ ఎ డే వరకు నొప్పి ఉండడం, ఈ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ మనం ఫిషరీ ప్రాబ్లంలో నోటీస్ చేస్తుంటాం. కొద్దిగా ఏంటంటే ఇందులో పేషెంట్ హ్యాస్ టు ఇది ఇంట్లో మనం తీసుకునే ఆహారపు అలవాట్లతో కానీ మనం తీసుకునే వాటర్ మేనేజ్మెంట్తో కానీ ఇది రికవరీ అవుతుంది. కానీ నెగ్లెక్ట్ చేస్తే మాత్రం తీవ్రంగా నొప్పి వస్తుంది. రైట్, కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుంచి శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు, డాక్టర్ గారు ఉన్నారు అంబిక గారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. మోకాల నొప్పి ఎంతకాలం నుంచి ఉందండి? మీ మాటలు వినిపించట్లేదు, టీవీ సౌండ్ తగ్గించి డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడండి. హలో, యా శ్రీనివాస్ గారు, ఏజ్ ఎంత అండి ఇప్పుడు మీది? 45. రెండు మోకాళ్ళల్లో నొప్పులు ఉన్నాయండి? రెండు మోకాళ్ళల్లో నొప్పులు. ఎంతకాలం నుంచి ఉంది? 1 year బిఫోర్ మేడం. 1 year. ఓకే, ఏ టైంలో నొప్పి ఎక్కువ అవుతుంది? ఇప్పుడు మనము బయటికి ఇట్లా పోతాం కదా, చెప్పులు వేసుకొని ఇట్లా పోతే నడవడానికి రాదు, చాలా ప్రాబ్లమ్స్ అవుతుంది. ఎడ కూర్చోవాలన్నది ప్రాబ్లమ్స్. వెయిట్ ఎంత ఉంటారండి? 32, 42, 43 పక్కగానే ఉన్నా మేడం. ఓకే, ఫైన్. సో మోకాలు అరుగుదల అనేది మొదలవుతుంది, ఆస్టియోపోరోటిక్ చేంజెస్. సో ఇవి డెఫినెట్గా మన శరీరం మొత్తం మీద మోసే కీల్ అనేవి ఈ నీ జాయింట్ అని చెప్తాం. 70% బరువు ఈ మోకాలు జాయింట్ మీద పడుతుంది. కానీ వయసు రీత్యా అరుగుదల మార్పులు జరగడం వల్ల ఎముక మధ్యలో గుజ్జు అనేది అరిగిపోయి కార్టిలేజ్ అనేది లాస్ అవుతూ ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే స్టార్టింగ్ స్టేజ్లో మీకు మార్నింగ్ లేసినప్పుడు నడక అనేది ఫ్రీగా రాకపోవడం, ఒక 10-15 అడుగులు వేస్తే కానీ జాయింట్ ఫ్రీ అవ్వకపోవడం, లేదా ఫర్దర్ స్టేజెస్లో మెట్లు ఎక్కేటప్పుడు ఇబ్బంది ఉండదు, మెట్లు దిగేటప్పుడు ఇబ్బంది ఉంటుంది ఎందుకంటే బాడీ వెయిట్ పడుతుంది. సో ఇట్లాంటి చేంజెస్. అండ్ చైర్ పైన కూర్చొని లెగుస్తున్నప్పుడు ఇమీడియట్ మూమెంట్స్ రావు, నొప్పి వస్తుంది. సో ఎంతవరకు అరిగిపోయింది, ఏ కాళ్ళు అంటే రైట్ లెఫ్ట్ లెగ్ ఎంతవరకు డీజనరేషన్ ఉంది దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ కింద కూర్చోవడం కంప్లీట్గా అవాయిడ్ చేసుకోండి. కూర్చోవడం రాదు కానీ బలవంతాన కూర్చోకూడదు. మోకాలు నొప్పులలో చాలామంది అదే చేస్తుంటారు, నేను ఎందుకు కింద కూర్చోలేకపోతున్నాను, కూర్చుంటారు బలవంతంగా. కాకపోతే ఏంటి, అక్కడ ఆల్రెడీ గుజ్జు అరిగిపోయింది, ఎముక మధ్యలో చివర్లు రెండు తగులుతూ ఎముక చూరం మొదలవుతూ ఉంటుంది, ఆస్టియోఫైటిక్ చేంజెస్ అంటారు. సో అలాంటప్పుడు నొప్పి ఇంకెక్కువ అవుతుంది. సో మనకు హోమియోకేర్లో మీకు ఉన్న కండిషన్ని బట్టి న్యాచురల్గా
హీల్ అయ్యేటట్టు కాల్షియం గ్లూకోజమైన్ కాంబినేషన్ ఇస్తూ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ద్వారా మెడిసిన్ ఉంటుంది, మంచి తగ్గిపోతుంది. ఒకసారి దగ్గరలో ఉన్న బ్రాంచ్ని అప్రోచ్ అవ్వండి. అలాగే మీరు ఇంతకుముందు పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా దాని లక్షణాలు ఎలా ఉంటాయి అనేది, సిమ్టమ్స్ ఎలా ఉంటాయని చెప్పారు. బట్ డాక్టర్ దగ్గరికి చాలామంది అది క్రానిక్ అయ్యే వరకు కూడా వెళ్ళరు, ఆ ప్రాబ్లం ఏంటో చెప్పారు. అసలు ఏ స్టేజ్లో డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఎప్పుడు అప్రోచ్ అయితే దానికి ప్రాబ్లంకి పూర్తి సొల్యూషన్ దొరుకుతుంది? సో ఇక్కడ ఏంటంటే వాళ్ళ పర్టికులర్ అంటే లైఫ్ స్టైల్ని బట్టి, ఇప్పుడు కొంతమందికి కెరియర్ వైజ్ ఎక్కువ కూర్చొని వర్క్ స్టైల్ ఉంటుంది, కొంతమందికి నైట్ షిఫ్ట్స్ చేస్తుంటారు. సో దీనివల్ల అక్కడ డెఫినెట్గా వాళ్ళ మెటబాలిక్ సిస్టమ్ అనేది డిస్టర్బ్ అవుతుంది. సో ఇలాంటి వాళ్ళలో ఏంటంటే ప్రాపర్ డైట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ విత్ అడిక్వేట్ వాటర్. స్టిల్ అక్కడ ప్రాబ్లం కనిపిస్తుంది, అంటే లైక్ కాన్స్టిపేషన్ కనిపిస్తుందా, అన్ఫినిష్డ్ స్టూల్ ఉందా, లేదంటే స్టూల్ పాస్ అయ్యేటప్పుడు పెయిన్ కానీ, కొద్దిగా అసౌకర్యంగా ఉండడం, బ్లీడ్ కనిపించడం, లేదా ఏదో ఫుడ్ చేంజ్ అయినప్పుడు కనిపిస్తుందా, డెఫినెట్గా దట్స్ అన్ అలార్మింగ్ సైన్. అక్కడ ఏదో ఇంటర్నల్ ప్యాథాలజీ స్టార్ట్ అవుతుంది. 1 or 2 times వాళ్ళ డైట్లో చేంజ్ వచ్చినప్పుడు డెఫినెట్గా ప్రాబ్లం కనిపిస్తుందంటే దే హ్యావ్ టు సీ ఎ డాక్టర్. ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్లోనే దాన్ని మనం అరెస్ట్ చేయగలిగితే మెడికేషన్ పెట్టి ఆ ఇంటర్నల్ స్వెల్లింగ్ కనుక కంట్రోల్ చేసినట్టయితే అది మనకి బయటికి ప్రొట్రూడ్ అయ్యి రాదు. అంటే ఫస్ట్ స్టేజ్లో ఇంటర్నల్గానే స్వెల్లింగ్ ఉంటుంది, ఇంటర్నల్ హిమరాయిడ్స్, స్వోలెన్ ఉంటాయి, అల్సరేషన్ ఉంటుంది. సెకండ్ స్టేజ్లో ఏమవుతుంది, ఇక్కడ ఈ అల్సరేషన్ కాస్త బయటికి వస్తుంది, పైల్ మాస్ కాస్త మళ్ళీ దానంతకి అది లోపలికి వెళ్ళిపోతుంది. థర్డ్ స్టేజ్లో వేలితో నొక్కితే లోపలికి వెళ్తుంది. అండ్ థర్డ్ స్టేజ్ ఎండింగ్ అండ్ ఫోర్త్ స్టేజ్లో బయటికి హ్యాంగ్ అయిపోయి ఉంటాయి. సో ఈ స్టేజ్లో ఇంటర్నల్గా హీల్ అవ్వాలి అండ్ ఎక్స్టర్నల్ స్కిన్ ట్యాక్స్ హీల్ అవ్వాలంటే చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళు అప్పుడు ఆ స్టేజ్ వరకు కానీ, థర్డ్ స్టేజ్ కానీ, ఫోర్త్ స్టేజ్ వరకు కానీ డాక్టర్ని అప్రోచ్ అవ్వరు. సో ఇది జరగకూడదు. ఇనీషియల్ స్టేజెస్ నుంచే మల విసర్జన ఎలా ఉంది అండ్ అట్ ద సేమ్ టైం ఏమైనా బ్లీడ్ కానీ, పెయిన్ కానీ ఉందా, ఆ పెయిన్ ఎందుకు ఇరిటేట్ అవుతుంది, మనం మేనేజ్మెంట్ థెరపీస్ అంటే ఫుడ్ చేంజ్ చేసి, వాటర్ చేంజ్ చేసి తగ్గుతుందా, ఇట్స్ ఫైన్. లేదు తగ్గట్లేదు, మళ్ళీ రిపీట్ అవుతుంది, డెఫినెట్లీ దే హ్యావ్ టు సీ డాక్టర్. దాన్ని బట్టి స్టార్టింగ్ స్టేజ్లోనే కంట్రోల్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ చాలామంది పైల్స్ కేసెస్లో సర్జికల్ ఇంటర్వెన్షన్ ఈజ్ నాట్ ఎ కంప్లీట్ సొల్యూషన్. పైల్స్ బయటికి హ్యాంగ్ అయిపోయాయి, బ్లీడింగ్ వస్తుంది అంటే పేషెంట్ కాంప్లికేషన్ని బట్టి సర్జరీ చేయించినప్పటికీ మళ్ళీ వితిన్ 3 or 6 monthsలో పైల్స్ డెవలప్ అవుతాయి. ఎందుకంటే రూట్ కాజ్ అనేది రెక్టిఫై అవ్వలేదు, వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వలేదు, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ అవ్వలేదు, అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ కాన్స్టిపేషన్ ఇష్యూ కానీ, గ్యాస్ట్రైటిస్ కానీ ఏమైనా ఉంటే అవి చేంజ్ అవ్వనప్పుడు డెఫినెట్గా మళ్ళీ ప్రాబ్లం రిపీట్ అవుతుంది. సో దట్ హ్యాస్ టు బి రెక్టిఫైడ్. అది రెక్టిఫై అయిన తర్వాతనే వీళ్ళకి రిపీటేషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. చాలామంది పేషెంట్స్లో 80% కేసెస్లో మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంటాయి. సో అవర్ డైటరీ మేనేజ్మెంట్ అండ్ ఎక్కువ లాంగ్ సిట్టింగ్ కూర్చునే వాళ్ళలో, ఫ్రీక్వెంట్ ట్రావెలింగ్ చేసే వాళ్ళలో కూడా రెక్టల్ ప్రెషర్ అనేది పెరిగి కూడా ప్రాబ్లం కాంప్లికేట్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ స్టేజెస్ని బట్టి పేషెంట్ ఇనీషియల్ స్టేజెస్ నుంచి అలార్మింగ్ సైన్స్ని నోటీస్ చేసి మెడికేషన్ అండ్ డైటరీ మేనేజ్మెంట్ చేసుకోవాలి. శ్రీకాకుళం నుంచి కాలర్ లైన్లో ఉన్నారు రాము గారు. రాము గారు, డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి నేరుగా. ఓకే మేడం. రాము గారు యా చెప్పండి. హలో, టీవీ చూడకుండా డైరెక్ట్ గా మాట్లాడండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. మేడం లాస్ట్ టైం నాకు ప్రైస్ వచ్చింది మేడం, 5 weeks బ్యాక్. ఓకే, 5 weeks బ్యాక్ వచ్చి మనం జనరల్ టెస్ట్ చేసాం, అంటే వేరే జనరల్ గా టిప్పింగ్ చేశారు. ఓకే, మళ్ళీ నాకు వాటర్ మిరడు పొంగడం ఉబ్బరం వచ్చేస్తుంది. ఓకే, పొంగుతుంది. వేసండి. ఓకే, అది మళ్ళీ బ్లడ్ అప్పుడప్పుడు పడుతుంటుంది మేడం. ఓకే, బ్లడ్ అప్పుడప్పుడు పడుతుంటుంది, బాగా బాడీ వెయిట్ వస్తుంది, నీట్ చేయడం వస్తుంది, ఆల్మోస్ట్ వస్తుంది. ఓకే అండి. ఇంకా ఏమైనా ఓకే, ఇంకా ఏమైనా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నాయండి? ఓకే, మీ వర్క్ స్టైల్ ఎలా ఉంటుంది? కంటిన్యూ కూర్చోవడమా, లేదంటే ఏం చేస్తుంటారు? ఓకే, ఓకే ఫైన్ అండి. ముందు మీరు డైట్లో కొంచెం మసాలా, ఆయిలీ, పచ్చళ్ళు, నాన్ వెజ్ ఇది కొంచెం తగ్గించండి.
ప్రాబ్లం మళ్ళీ రిపీట్ అయింది. అండ్ ఈ పల్ప్ లాంటి మెటీరియల్ మీకు క్లీన్ చేసుకునేటప్పుడు తగలడం, మళ్ళీ అది స్వోలెన్ అయిపోవడం, కొద్ది రోజులు ప్రాబ్లం లేనప్పుడు పల్చగా అనిపించడం, లేదంటే తర్వాత మళ్ళీ మందంగా మారిపోయి బ్లీడింగ్ ఎక్కువ ఉండడం, నొప్పి ఉండడం, ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. అంటే మళ్ళీ రిపీట్ అయిపోయి దాని స్టేజ్ అనేది 3rd స్టేజ్లోకి వచ్చేస్తుంది. సో మనకి బెటర్ ట్రీట్మెంట్ ఉంటుంది. ముందు వాపు, నొప్పి, బ్లీడింగ్ కంట్రోల్ అయ్యేటట్టు అక్యూట్ మేనేజ్మెంట్ చేస్తూ ఇమీడియట్గా కూడా పెయిన్ తగ్గుతుంది. వితిన్ 1 or 2 డేస్లో పెయిన్ తగ్గుతుంది. తర్వాత ట్రీట్మెంట్ ఈజ్ నీడెడ్ టు రికవర్. ఇంటర్నల్గా కూడా ఆ స్వెల్లింగ్ ఏదైతే ఉందో అది తగ్గడానికి కూడా మెడిసిన్ కావాలి. ఒక కోర్స్ లాగా మీరు మెడిసిన్ కంటిన్యూ చేయండి. అండ్ ఎట్ ద సేమ్ టైం పైల్స్ కేసెస్లో, ఫిషరీ కేసెస్లో లేట్ నైట్స్ ప్రోటీన్ డైట్ ఎక్కువ తీసుకోకూడదు. అంటే ఆఫ్టర్ 9 కానీ ఆఫ్టర్ 10 కానీ ఈ నాన్ వెజ్, ఈ ఆయిలీ స్పైసెస్ ఇవి తీసుకుంటే దానికి అరగడానికి మనం అడిక్వేట్ టైం ఇవ్వం. సో నెక్స్ట్ డే స్టూల్ విల్ బి వెరీ హార్డ్. ఈ హార్డ్ స్టూల్ మళ్ళీ ఇబ్బంది ఉన్న పైల్స్ని మళ్ళీ ఇరిటేట్ చేస్తుంది. సో డైటరీ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. మీరు ఒకసారి దగ్గరలో ఉన్న బ్రాంచ్ని సంప్రదించండి. మీ కండిషన్ మేరకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోండి. రైట్. నందిని ఉన్నారు కరీంనగర్ నుంచి కాలర్. నందిని గారు, డాక్టర్ గారు ఉన్నారమ్మా, మాట్లాడండి. టీవీ సౌండ్ తగ్గించేసి ఫోన్లో మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి ప్లీజ్. నందిని మేడం. చెప్పండి అమ్మా. హలో మేడం. చెప్పండి అమ్మా, మీ ప్రాబ్లం ఏంటి? మేడం నా పేరు కరీంనగర్ డిస్ట్రిక్ట్ అండి. నాది ఇప్పుడు కొంచెం పైల్స్ ప్రాబ్లం ఉంది మేడం. హాస్పిటల్కి వెళ్తే ఫిషర్ ఉంది, పైల్స్ ఉన్నాయని చెప్పింది మేడం. ఓకే. ఇన్నర్ పైల్స్. ఓకే మేడం, నేను హాస్పిటల్లోకి వెళ్ళినా చూపించుకున్న, మోషన్కి వెళ్ళేటప్పుడు పెయిన్ వస్తుంది మేడం. ఒక 1 or 2 hours తర్వాత మళ్ళీ కొంచెం రిలీఫ్ ఉంటుంది. ఒక 2-3 times మోషన్కి వెళ్తే మాత్రం 4-5 hours దాకా పెయిన్ బాగుంటుంది మేడం. ఒక్కొక్కసారి తెల్లందాకా కూడా నిద్ర పట్టట్లేదు. ఉంటుందమ్మా నొప్పి. ఎంతకాలం అయింది మీకు ఈ ప్రాబ్లం స్టార్ట్ అయ్యి? 1 year మేడం. లాక్డౌన్ నుంచి స్టార్ట్ అయింది మేడం. 1 year నుంచి. ఓకే. డైట్ ఏమైనా చేంజ్ చేసావా? డైట్ అంటే ఏం లేదు మేడం. ఈ సార్ వాళ్ళు సజెషన్ చెప్పిందాన్ని నేను ఫాలో అవుతున్నా మేడం. అంతకుముందు డైట్ ఏం లేదు మేడం. ఓకే. ఇప్పుడు ఇది వరకు నేను చెప్పాను కదా, మసాలా పచ్చళ్ళు, నూనె వస్తువులు, ఈ నాన్ వెజ్ చాలా వరకు తగ్గించు, వాటర్ బాగా తీసుకో. హోమియోపతి ట్రీట్మెంట్ నువ్వు స్టార్ట్ చేయొచ్చు. నీకున్న ప్రస్తుతం ఉన్న కంప్లైంట్ ముందు తగ్గుతూ అది హీల్ అయ్యేటట్టు మెడిసిన్ పెట్టాల్సి ఉంటుంది. ఒక కోర్స్ లాగా కంటిన్యూ రెగ్యులర్గా వాడు. నీకు వితిన్ 6 to 8 monthsలో ప్రాబ్లం క్యూర్ అయిపోతుంది. మళ్ళీ ఒకసారి ఫిజికల్ ఎగ్జామినేషన్ చేయించుకొని ట్రీట్మెంట్ కంటిన్యూ చేసుకోమ్మా, మంచి రిలీఫ్ ఉంటుంది. అలాగే డాక్టర్ గారు, ఈ పైల్స్, ఫిషర్స్, ఫిస్టులు ఈ సమస్యలు అన్నిటికీ కూడా హోమియోపతిలో ప్రజెంట్ ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది? చాలామంది సర్జరీస్ అంటుంటారు. సర్జరీ వరకు వెళ్ళడం అవసరమా? హోమియోపతిని కన్సల్ట్ చేస్తే వాళ్ళ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుందంటారా? డెఫినెట్గా ద బెటర్ కాంబినేషన్ ఆఫ్ డ్రగ్స్ అవైలబుల్లో ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం తీవ్రతని బట్టి, ఆ రెక్టల్ పెయిన్ కానీ, రెక్టల్ ఇరిటేషన్, బ్లీడింగ్ని బట్టి ముందు అక్యూట్ మేనేజ్మెంట్ ఇస్తూ స్టేజ్ వైజ్ ఏ స్టేజ్లో ఉన్నారు ఆ స్టేజ్ వైజ్ ఆ మెడిసిన్ కాంబినేషన్ పొటెన్సీ సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇమీడియట్ రిలీఫ్ ఇస్తూ ఇంటర్నల్గా రిపేర్ సిస్టమ్ హీల్ అవ్వడానికి లాంగ్ టర్మ్ కోర్స్ అనేది కంటిన్యూ చేస్తాం. ఎందుకంటే ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. రిపిటేషన్ వచ్చే ఇప్పుడు పోస్ట్ సర్జికల్ కేసెస్ ఉన్నాయి. పోస్ట్ సర్జికల్ కేసెస్లో కూడా ప్రాబ్లం మళ్ళీ వస్తుందంటే వాళ్ళ బాడీ తత్వం, వాళ్ళ జీన్స్ పరంగా ఆ తత్వం, వాళ్ళ హ్యాబిట్స్ పరంగా మళ్ళీ రిపీట్ అవుతుంది. సో డైటరీ మేనేజ్మెంట్ ఎప్పటికప్పుడు అడ్వైస్ చేస్తూ మెడికేషన్ ఇవ్వడం వల్ల ఈ కాన్స్టిట్యూషనల్ డ్రగ్ అనేది మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకుంటుంది. ఈవెన్ ఫిష్యులా కేసెస్ కూడా కొద్దిగా కాంప్లికేటెడ్గా ఇబ్బంది పెడతాయి. ఈ ఫిష్యులా అనేది మలద్వారం బయట ఏదో ఒక వైపు రైట్ సైడ్ ఆర్ లెఫ్ట్ సైడ్ లేదా టెస్టికులర్ ఏరియాలో కానీ, వెజైనల్ ఫిస్టులా కానీ ఇట్లా అబ్నార్మల్ ట్రాక్ అనేది ఓపెన్ చేసుకొని చీము, నెత్తురు లాంటి డిశ్చార్జెస్ చూస్తే అది పింపుల్ లాగే కనిపిస్తూ ఉంటుంది. కానీ ఎవ్రీ నవ్ అండ్ దెన్ పాయింట్ అనేది ఓపెన్ అయిపోయి చీము, నెత్తురు, ఒక వాటరీ సీరో శాంగ్వినస్ డిశ్చార్జెస్ కారుతూ ఉండడం, మళ్ళీ ఒక 10 days తర్వాత మళ్ళీ ఫామ్ అవుతుంది. సో ఇది ఇంకా కాంప్లికేటెడ్గా కనిపిస్తూ ఉంటుంది. సో ఇట్లాంటి కేసెస్లో కూడా మనం చాలామంది యాబ్సెస్ డ్రైనేజ్ కానీ సర్జరీ కానీ చేయించుకున్న తర్వాత కూడా మళ్ళీ రిపీట్ అయిన ప్రాబ్లమ్స్కి పర్మనెంట్ రిలీఫ్ అనేది ఇవ్వగలుగుతున్నాం.
హోమియోపతి సిస్టమ్ ఈజ్ ఇట్ సెల్ఫ్ రూట్ కాజ్ని అనాలిసిస్ చేసి పర్మనెంట్ రిలీఫ్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది. బట్ వాళ్ళ ఏజ్ ఫ్యాక్టర్, వాళ్ళకున్న ప్యాథాలజీని బట్టి ఎంతకాలం వాడాలి ఏంటి అని డ్యూరేషన్ అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. ప్రాబ్లం రాకుండా ఒక 4-5 మంత్స్ 5-6 మంత్స్ రిలీఫ్గా ఉన్నారు అంటే డెఫినెట్గా ప్రాబ్లం రికవరీ అయిపోతున్నట్టు. అండ్ ఎట్ ద సేమ్ టైం వీళ్ళ లైఫ్ స్టైల్లో ఉన్న చేంజెస్ని కూడా అడ్జస్ట్ చేస్తూ వాడినట్టయితే డెఫినెట్గా అక్యూట్ స్టేజ్లో 2 to 3 మంత్స్లో కూడా రికవరీ వస్తుంది. ఇప్పుడు చాలామంది జంక్ ఫుడ్ కన్జంప్షన్ కానీ వాటర్ తక్కువ తీసుకుంటుంటారు, టీనేజ్ ఏజ్ గ్రూప్లో ఆల్కహాల్ అడిక్షన్ ఉంటుంది. ఇది డెఫినెట్గా దే హ్యావ్ టు ఓవర్కమ్. అది ఓవర్కమ్ అవుతూ మెడిసిన్ వాడుకుంటే మంచి రిలీఫ్ వస్తుంది. లేదు హ్యాబిట్స్ కంటిన్యూ అవ్వాలి అండ్ అట్ ద సేమ్ టైం మెడిసిన్తోనే రిలీఫ్ అవ్వాలంటే ట్రీట్మెంట్ డిలే అవుతుంది. లైక్ దట్. అలాగే చాలా మందిలో ఏంటంటే నాకు కొన్ని రోజులు ప్రాబ్లం వస్తుంది, తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతుంది, అంటే 2-3 days చాలా సఫర్ అవుతున్నాను వెళ్ళినప్పుడు అంటారు, తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతుంది వాళ్ళకి. సో అలాంటి వాళ్ళు అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా, ఆ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అంటారు? అంటే 6 monthsకి ఒకసారి 1 yearకి ఒకసారి సఫర్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు, ఎందుకంటారు అలా? సో ఈ ప్రాబ్లం ఇప్పుడు ఎవ్రీ నవ్ అండ్ దెన్ కనిపిస్తుందా, లేదు ఎప్పుడో 3 monthsకో 4 monthsకో కనిపిస్తుందంటే డెఫినెట్గా ఇంటర్నల్గా ప్యాథాలజికల్ చేంజెస్ ఉన్నాయి. బట్ అది సిమ్టమ్స్ ప్రొడ్యూస్ అవ్వట్లేదు అక్యూట్ స్టేజ్లో. ఇట్ ఈస్ గివింగ్ ఓన్లీ అప్పుడప్పుడు ప్రాబ్లం ఇస్తుంది. అంటే వీళ్ళు డైట్ చేంజ్ చేసుకుంటే డెఫినెట్గా డైట్ ప్యాటర్న్స్ చేంజ్ చేసుకొని స్లీపింగ్ హ్యాబిట్స్ బాగుండి వాటర్ బాగా తీసుకుంటే ఈ ప్రాబ్లం కూడా రాదు. నెగ్లిజెన్సీ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ప్రాబ్లం మళ్ళీ అరైజ్ అవుతుంది. వన్స్ అదొక ఇండికేషన్ కదా సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ అవర్ రెక్టల్ ఇష్యూ ఆర్ హెమరాయిడ్ ప్లెక్సెస్లో. సో డెఫినెట్లీ ఒకసారి సజెషన్ తీసుకొని ఆ ఇంటర్నల్గా చిన్నగా ఉన్న ప్రాబ్లమ్ని కూడా మెడికేషన్ ద్వారా రికవరీ చేసుకోగలిగితే మళ్ళీ రిపీట్ అవ్వదు. అంటే చిన్నగా ఉన్నా కూడా దాన్ని వదిలేయకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళడం అనేది మస్ట్ అండి. ఎస్, అక్యూట్ స్టేజ్లో స్టేజ్ 1 grade 1 స్టేజెస్లో ఇలానే కనిపిస్తుంది. అందుకే చాలామంది వేడి చేస్తుందని అపోహపడుతుంటారు. ఈ ఫుడ్ తీసుకుంటే వేడి చేస్తుంది అనుకుంటారు, కానీ ఆ ఫుడ్ కూడా ఎందుకు పడట్లేదు, అందరికీ పడిన ఫుడ్ వాళ్ళకి ఎందుకు పడట్లేదు. అండ్ నైట్ టైమ్స్ ఈ దాల్స్ కానీ ప్రోటీన్ డైట్ కానీ చాలామంది ఎక్కువ నైట్ టైం హెవీగా తీసుకుంటుంటారు. బట్ ఆ హెవీ ఫుడ్ అనేది నెక్స్ట్ డే స్టూల్ ఇట్ విల్ బికమ్ హార్డ్ అండ్ ఇది అగ్రవేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ నైట్ డైట్ కానీ ఈవినింగ్ డైట్ కానీ చాలా లైట్గా ఉండేటట్టు చూసుకోవాలి. ఇట్ షుడ్ బి విత్ లెస్ ఆయిల్, లెస్ సాల్ట్ అండ్ అట్ ద సేమ్ టైం స్పైసెస్ కానీ ప్రోటీన్స్ కానీ తక్కువగా ఉంటే డైజెషన్కి మనం కొంచెం టైం ఇస్తాం. మార్నింగ్ అవర్స్ మనం తీసుకునే ప్రోటీన్స్ కానీ ఇవన్నీ కూడా మార్నింగ్ అవర్స్ ఇవ్వాలి. దానివల్ల ఏమవుతుందంటే దానికి మనం ఫిజికల్ యాక్టివిటీ ఇవ్వడం వల్ల డైజెషన్ బాగా అవుతుంది, టైం కూడా ఉంటుంది కాబట్టి. ఎస్, నైట్ టైం ఏమవుతుంది, తింటారు, కొద్దిసేపు వాక్ చేస్తారు, ఇమీడియట్ పడుకుంటారు. సో అడిక్వేట్ టైం ఇవ్వట్లేదు డైజెషన్కి. సో ఎవ్రీథింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ వాట్ వీ ఈట్ అండ్ హౌ వీఆర్ లివింగ్. దాన్ని బట్టి ప్యాథాలజికల్ చేంజెస్ స్టార్ట్ అవుతుంటాయి. అలాగే లైఫ్ స్టైల్ మనం ఎలా ఉంటున్నాం అని చెప్పేసి కూడా అన్నారు. రైట్, కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. మహేష్ నల్గొండ నుంచి. మహేష్ గారు, డాక్టర్ గారితో మాట్లాడండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. మేడం, నాకు ఇదివరకు ఫైల్స్ ఉండేయండి ఒక 1 year బ్యాక్. ఓకే. అయితే నేను హోమియో కేర్ ఇంటర్నేషనల్కి వెళ్ళాను. ఓకే. వాళ్ళు 25,000 తీసుకొని నాకు మెడిసిన్ ఇచ్చారు, కాకపోతే నాకు ఏం తగ్గలేదు. ఓకే. అయితే లాస్ట్కి తెలుసుకుంటే ఏమైందంటే అసలు హోమియోపతి మెడిసిన్ అనేది ఇప్పుడు మన ఫారెన్ కంట్రీస్లలో బ్యాన్ చేశారు, అది పని చేయదని చెప్పేసి తెలిసింది అనమాట. ఓకే. అకార్డింగ్ టు ఆయుష్ సిస్టమ్ కానీ హోమియోపతి ఈజ్ వెల్ ప్రాక్టీస్డ్ ఇన్ ఇండియా అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఇది ఫారిన్ కంట్రీస్లో వీ హ్యావ్ టు డూ అదర్ కోర్సెస్. అండ్ మీకు ప్రాబ్లం తగ్గలేదంటే ఎందుకు తగ్గలేదు, మీకు అక్కడ మీకు ప్రాపర్గా మీరు డాక్టర్ చెప్పిన ప్రికాషన్స్ మీరు ఫాలో అయ్యారా లేదా, అది కూడా ఇంపార్టెంట్. ఫారిన్ కంట్రీస్లో బ్యాన్ అవ్వలేదు, దాన్ని ఇంకా అడ్వాన్స్ స్టడీస్ చేసిన తర్వాత ప్రాక్టీస్ చేసుకోవచ్చు అక్కడ. అండ్ ఎట్ ద సేమ్ టైం మనకి ఈ హోమియోపతి పుట్టింది కూడా జర్మనీ నుంచి పుట్టింది. అండ్ సిస్టమ్ని ఎప్పుడు కూడా బ్లేమ్ చేయొద్దు. అక్కడ మీరు ట్రీట్మెంట్ ఎలా ఫాలో అయ్యారు, మెడికేషన్ ఎన్నాళ్ళు ట్రీట్మెంట్ ప్యాకేజ్ ఉంటుందండి. డెఫినెట్గా మీకున్న కండిషన్ని బట్టి 6 months డ్యూరేషనా 1 year డ్యూరేషనా ట్రీట్మెంట్ ఉంటుంది. బట్ అక్కడ మీరు మెడికేషన్ రెగ్యులర్గా వాడారా, డైటరీ హ్యాబిట్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా ఒకసారి అనాలిసిస్ చేసుకోండి. ఇంకోటి పర్సన్ టు పర్సన్ కూడా చేంజ్ ఉంటుంది రిజల్ట్స్ అనేది. ఎస్ అండి. అలాగే మన ప్రాబ్లంకి వచ్చేటప్పటికి ఫైల్స్, ఫిషర్స్, ఫిస్టులా వీళ్ళందరూ కూడా ఎలాంటి లైఫ్ స్టైల్ లీడ్ చేస్తే మంచిదంటారు, ముఖ్యంగా ఫుడ్ విషయంలో?
ఇంతకుముందు మీరు చెప్పారంటే నైట్ కొంచెం ఎర్లీగా తినడం, Yes, ప్రోటీన్ ఫుడ్ తగ్గించుకోవడం, వాటన్నిటితో పాటు ఇంకెలాంటి కేర్ తీసుకుంటే మంచిది అంటారు? డెఫినెట్గా అట్మోస్ట్ కేర్ ఈజ్ ఇంపార్టెంట్. అంటే పైల్స్ ఉన్నాయనే కాదు, మనం తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్లో ఎక్కువ కార్బోహైడ్రేట్స్ లేకుండా చూసుకోవాలి. ఫైబర్ అంటే పీచు పదార్థాలు, వాటర్ ఇంటేక్, ఆకుకూరలు, కూరగాయలు, ఆకుకూరల్లో మనం బ్యాలెన్స్డ్గా తింటున్నామా లేదా? ఒక పప్పు ఒక పచ్చడితో మన ఫుడ్ షుడ్ నాట్ బి ఫినిష్డ్. ఇట్ షుడ్ బి విత్ మంచి సలాడ్స్తోని, కూరగాయలు ఎక్కువ ఉండాలి అండ్ అట్ ద సేమ్ టైం ఆకుకూర ఉండాలి, వాటర్ ఎక్కువ తీసుకోవాలి, ఏ డైట్ ఏ కాంపోనెంట్ ఏ టైంలో తీసుకోవాలి అనే వెల్ నాలెడ్జ్ కూడా రావాలి. అప్పుడే కదా ప్రాబ్లం హీల్ అయ్యేది, అప్పుడే కదా మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా రెక్టిఫై చేసుకునేది. సో డైటరీ మేనేజ్మెంట్ పైల్స్ విషయంలో ముఖ్యంగా మేము సర్జరీ చేసుకున్నాం ఇక మళ్ళీ రాదు అన్నట్టు ఉండదు. ఏ ప్రాబ్లం అయినా కానీ దానికి జాగ్రత్తలు తీసుకోవాలి. మన బాడీ సిస్టమ్ని బట్టి ఇప్పుడు ఇంట్లో 4 ఉన్నారు, ఒక్కరికే పైల్స్ ఉందంటే వాళ్ళ బాడీ తత్వం ఉంది కదా అక్కడ, వాళ్ళ జన్యుపరమైన కారణాలు ప్రీడిస్పోజ్ చేస్తుంటాయి కాబట్టి వాళ్ళు చేంజెస్ తీసుకురావాలి. ఎన్నాళ్ళు నేను ఇలా మెడిసిన్ తీసుకోవాలి అన్న ఒక విదర్డ్ స్టేజ్లో కూడా ఉండకూడదు. వాళ్ళ బాడీ ఏం చెప్తుంది దాన్ని బట్టి ఫాలో అవ్వాలి. అలాగే ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికి కూడా కాన్స్టిపేషన్ మెయిన్ రీజన్. సో అది లేకుండా చూసుకోవడం ఎలా అంటారు? కాన్స్టిపేషన్ ఇష్యూ హిస్టరీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అక్కడ పీడియాట్రిక్ కేసెస్ ఉన్నారా, పీడియాట్రిక్ కేసెస్లో బాటిల్ ఫీడ్ బేబీస్ ఉంటారు, జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకునే వాళ్ళు, పిజ్జా, బర్గర్స్, బేకరీ ఐటమ్స్ తీసుకునే పిల్లల్లో కాన్స్టిపేషన్ డెఫినెట్గా వస్తుంది. సో ఇది పేరెంట్స్ హ్యాస్ టు ఓవర్కమ్. ఎక్కువ చిప్స్, కూల్ డ్రింక్స్ తీసుకుంటున్నారు, కాన్స్టిపేషన్ ఉంటుంది. సో ఇదే వాళ్ళకు లాంగ్ టర్మ్గా వాళ్ళు పెద్ద అయ్యే వరకు కూడా కంటిన్యూ అవుతుంటే డెఫినెట్గా ఈ జంక్ ఫుడ్ ఇదంతా కూడా పిల్లలు మోషన్ వెళ్తున్నారా, రెగ్యులర్గా వెళ్తున్నారా లేదా, ఇది కూడా ఈ అబ్జర్వేషన్ పేరెంట్స్ మానిటర్ చేసుకోవాలి. సో కాన్స్టిపేషన్ ఉన్నప్పుడు డెఫినెట్గా దట్ హ్యాస్ టు బి రెక్టిఫైడ్, దెన్ ప్రాబ్లం రాకుండా చూసుకోవచ్చు. పిల్లలకు కూడా ట్రీట్మెంట్ ఉంటుందంట, Definitely వాళ్ళని కూడా ఉంటుంది. తీసుకోవచ్చు. హోమియోపతిలో వాళ్ళకి ఎలాంటి చికిత్స ఉంటుందంట? అంటే వీళ్ళకి ఇది వరకు చెప్పినట్టు డైటరీ మేనేజ్మెంట్స్ ముందు పేరెంట్స్కి గైడ్ చేస్తూ మెడికేషన్ షార్ట్ టర్మ్ డ్యూరేషన్ అంటే రేర్ కేసెస్లో మనం పీడియాట్రిక్ కేసెస్ కానీ టీనేజ్ ఏజ్ గ్రూప్లో నోటీస్ చేస్తుంటాం. సో డైట్ అడ్జస్ట్ చేసుకున్నట్టయితే ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు. లేదా కొంచెం రెక్టల్ బ్లీడ్ అది ఉంది అంటే దే నీడ్ సమ్ మెడికేషన్. రైట్ డాక్టర్ గారు, పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా ఈ సమస్యలన్నిటికీ కూడా హోమియోపతిలో ఎలాంటి చికిత్స అందుబాటులో ఉంది, ముఖ్యంగా లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉండాలి, చాలా క్లియర్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఇదే ఇవాల్టి వైద్యం ఆరోగ్యం. స్టే ట్యూన్ టు టీ న్యూస్.